మనందరికీ కూడా తెలుసు 'విజయ్ ఆంటోనీ' గారు 'బిచ్చగాడు' అనే మూవీ ద్వారా తెలుగులో చాలా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన చాలా మంచి ప్యాషనేట్ ఉన్నటువంటి హీరోనే కాదు, యాక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా. ఆయన సినిమాల్ని ఆయనే ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఇప్పుడు 'మార్గాన్' అని చెప్పి ఒక మూవీ ద్వారా మన ముందుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది అంటే గనక ఓవరాల్‌గా పైనుంచి చూస్తే అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే హెలికాప్టర్‌కి ఎక్కి పైనుంచి చూస్తే, కిందకి చూస్తే అంతా పచ్చగానే ఉంది అంటారు కదా! అలాగే ఈ సినిమా కూడా పైనుంచి చూస్తే ఓవరాల్‌గా బానే ఉంది అన్న భావన కలుగుతుంది. కానీ ఇన్ డెప్త్‌గా అనాలిసిస్ చేస్తే సినిమా ఎలా ఉంది అని అనాలిసిస్ చేస్తే గనక బోలెడన్ని బొక్కలు కనిపిస్తాయి సినిమాలో. ముందుగా నాకు ఈ సినిమాలో నచ్చిన విషయాల గురించి ఫస్ట్ చెప్పేస్తాను. ఎందుకంటే ప్లస్‌లు బావుంటాయి కాబట్టి అది చెప్పేస్తాను. ఫస్ట్ ఏంటంటే విలన్ ఎవరైతే ఉన్నారో లేడీ విలన్ ఉంటుంది ఈ సినిమాలో. అదే పెద్ద ట్విస్ట్ కూడా ఈ సినిమాలో. ఆమెని ఫస్ట్ సీన్‌లోనే అంటే మూడో ఫ్రేమ్‌లోనో ఆమెని ఇంట్రొడ్యూస్ చేసేస్తాడు మనకు డైరెక్టర్. మనకి ఒక ఫార్ములా ఏముంటుందంటే ఎస్పెషల్లీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తీస్తున్నప్పుడు 20 నిమిషాల్లోపు ఎక్కడో ఒక చోట సినిమాలో మనకి విలన్ కనిపిస్తాడు అని అందరూ చెప్తారు. కానీ ఈ సినిమాలో రెండో ఫ్రేమ్‌లోనే ఫస్ట్ ఫ్రేమ్ కూడా అయ్యుండొచ్చు. మనకి విలన్ కనిపిస్తుంది. కానీ ఈమె విలన్ అవుతుంది అని మనం ఏమాత్రం కూడా ఎక్స్‌పెక్ట్ చెయ్యం. మనకు అర్థమవుతుంది సెకండ్ హాఫ్‌లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో 20 నిమిషాల్లో సినిమా అయిపోతుందనగా మనకి చూచాయిగా అర్థమవుతూ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది సినిమాలో. ఫస్ట్ ఫ్రేమ్‌లోనే విలన్ని ఇంట్రొడ్యూస్ చేయడం. ఇంకా నాకు రెండో విషయం బాగా నచ్చింది ఈ సినిమాలో ఏంటంటే, ఒక సూపర్ న్యాచురల్ శక్తి అంటే మన కంటికి కనిపించినటువంటి కొన్ని శక్తులు మనలో ఉంటాయి. మన దేహమే కాకుండా మనలో ఉండే సూక్ష్మాణువు కూడా మనం దానితో ప్రయాణించొచ్చు. ఎక్కడికైనా ప్రయాణించొచ్చు అనే ఒక సూపర్ న్యాచురల్ శక్తి ఉంటుంది. దాని గురించి తాళపత్ర గ్రంథాలు, పురాణాల గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది ఈ సినిమాలో. అది నాకు చాలా బాగా నచ్చిందది. అంటే చాలా ప్యాషనేట్‌గా అనిపించింది నాకు. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందే, ఎక్సైటింగ్‌గా ఉందే అన్న భావన కలిగింది నాకు చూస్తున్నప్పుడు. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి పెద్దగా ఎక్కడా కూడా డీవియేషన్స్ అవ్వకుండా కథలోనే ప్రయాణిస్తూ కొంచెం ఎక్సైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండేలాగా బోర్ కొట్టకుండా సినిమా అంతా కూడా ఉంది. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ మూడే ప్లస్ పాయింట్లు. ఇంకా ఈ సినిమాలో ఉన్నవన్నీ కూడా నాకు మైనస్‌లే అనిపిస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పెద్ద మైనస్ ఏంటంటే క్యారెక్టర్స్. అసలు క్యారెక్టరైజేషన్సే ఉండవు. అసలు ఏ క్యారెక్టర్ ఉండదు. ఏవో క్యారెక్టర్లు పెట్టి ఏదో ఇన్వెస్టిగేషన్ అలా నడిపిస్తుంటారే తప్ప వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యొక్క పాస్ట్ ఏంటి, వాళ్ళు అసలు ఎందుకని అలా బిహేవ్ చేస్తున్నారో దానికి ఎక్స్‌ప్లనేషనే ఉండదు. తద్వారా ఏంటంటే మన క్యారెక్టర్ల యొక్క ఎమోషన్‌ని ఏమాత్రం కూడా మనం ఫీల్ అవ్వలేము. నేను సినిమా చూసేసి బయటకొచ్చేసిన తర్వాత ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు చెప్పాలంటే ఈ సినిమాలో అతనే హీరో. 'విజయ్ ఆంటోనీ' కన్నా అతనే హీరో అనుకుంటున్నాను. అతని పేరు అజయ్ దేశన్. అతని క్యారెక్టర్ నేమ్ ఏంటి అని నేను ఎంత గుర్తుకు తెచ్చుకున్నా సరే నాకు గుర్తుకు రావట్లేదు. అంత వీక్‌గా ఉంటాయి క్యారెక్టర్‌లు. చాలా మంచి కాస్టింగ్ ఉంది. 'సముద్రఖని' గారు ఉన్నారు. పేరుకే ఉంటారు. 'విజయ్ ఆంటోనీ' గారు ఇన్వెస్టిగేషన్ అలా చేస్తూ ఉంటారే తప్ప మనకి ఏమీ ఫీలింగే రాదు. 'బ్రిగిడా' తెలుసు కదా! యాక్ట్రెస్ 'బ్రిగిడా' గారు ఆవిడ టీచర్ కింద చాలా ఫేమస్ అయ్యారు. ఆవిడ ఎందుకుంటారంటే అలా పక్కన నుంచుని ఒక అమ్మాయి ఉంటే బావుంటుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అలా పక్కన నుంచోవడం అంతే. నుంచుని ఇన్ఫర్మేషన్ అందించడం. దానికి తప్ప ఆవిడకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన అతని పేరు అజయ్ దేశన్. అతని క్యారెక్టర్ నేమ్ కూడా నాకు గుర్తులేదు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అతనికి కొన్ని సూపర్ న్యాచురల్ శక్తులుంటాయి. చిన్నతనంలోనే ఒక సంవత్సరం ఉన్నప్పుడు అతను ఒక పెద్ద బావిలో మనకి ఊర్లో పెద్ద పెద్ద బావులుంటాయి కదా! ఆ బావిలో పడిపోతాడు. 1 ఇయర్ పిల్లాడు బావిలో పడిపోయి అలాగే చాలా సేపు ఉండిపోతాడు అలాగే. ఉండిపోయినా సరే అక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు, తాబేళ్లు అతనికి ఒక ఏదో ఒక శక్తిని అతనిలోకి ప్రవహింపజేస్తాయి. తద్వారా అతనికి కొన్ని శక్తులొస్తాయి. అతను చాలా మెమరీ పవర్ ఎక్కువైపోతుంది అతనికి. అతను తన బాడీని నీళ్ళల్లో వదిలేసి ప్రయాణం చేయగలడు. పాస్ట్‌లోకెళ్ళి ఏం జరిగిందో కూడా కనుక్కోగలుగుతాడు. అది చాలా చాలా ఎక్సైటింగ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్‌కి కూడా అసలు క్యారెక్టరైజేషనే ఉండదు. ఏదో కొత్తగా ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఒక చీప్ ట్రిక్ ట్రై చేశాడు డైరెక్టర్ అంతే. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నాకు ఏ ఒక్కరి పెర్ఫార్మెన్స్ కూడా నచ్చలేదు. ఇంత మంచి సినిమా, ఇంత మంచి కోర్ పాయింట్, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో పెర్ఫార్మెన్స్‌లు ఎంత బావుండాలి? పెర్ఫార్మెన్స్‌లే బాగోవు. ఒకవేళ చేద్దామన్నా సరే అక్కడ ఏమీ లేదు క్యారెక్టర్‌లో. ఏం చేస్తారు వాళ్ళు? నా ఉద్దేశంలో అసలు ఈ సినిమా యొక్క మెయిన్ కోర్ పాయింట్ ఏదైతే ఉందో దాంట్లోనే పెద్ద బొక్కుంది అన్నది నా అభిప్రాయం. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి నల్లగా ఉంటుంది. ఫెయిర్‌గా ఉండదు. అందుకని ఆ అమ్మాయి ఎవరైతే తను ప్రేమిస్తున్నా లేకపోతే తను ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరినైతే అందంగా ఉన్న వాళ్ళు ప్రేమిస్తున్నారో ఆ అమ్మాయిని చంపేస్తూ ఉంటది. లేకపోతే తన అందవిహీనానికి కారణమైనటువంటి ఒక డాక్టర్‌ని చంపేస్తది. అంతే. మోటివ్‌లోనే మోటివే బలంగా లేదనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అతను ఒక సైకో కిల్లర్ అనుకుందాం. ఆమె ఒక సైకో కిల్లర్ అనుకుంటే ఆమె ఎదుటి వ్యక్తుల్ని అత్యంత దారుణంగా చంపడంలో ఆమె ఆనందాన్ని వెతుక్కుందనుకోండి, అసలు మోటివే అవసరం లేదు. తన మోటివే ఒక సైకోనెస్. అలా కాకుండా ఇప్పుడు ఎదుటి వ్యక్తుల్ని చంపడానికి అంత ఈజీ అండి. దానికి ఒక బలమైన ఇంటెన్షన్ ఉండాలి కదా! ఇప్పుడు నువ్వు ఎవరినైతే అత్యంత కిరాతకంగా చంపుతున్నావో వాళ్ళు నిన్నేమి నల్లగా ఉన్నావని తిట్టలేదు కదా! నల్లగా ఉన్నావని నిన్నేం తిట్టారా? వాళ్ళతో నీకు సంబంధం కూడా ఏమీ లేదు. ఒక్క డాక్టర్‌కి తప్ప మిగతా ఇద్దరు నిన్నెప్పుడు ఏమీ తిట్టలేదు. అలాంటి వాళ్ళని నువ్వెందుకు చంపావు? ఒక బలమైన మోటివ్ ఉండాలి కదా! నిన్ను అన్నదెవరు? నీ బాయ్ ఫ్రెండ్స్ అన్నారు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తారు రోడ్డులా ఉన్నావు అని అన్నాడు. అందుకని నువ్వు చంపితే గింత బాయ్ ఫ్రెండ్‌ని చంపాలి గానీ, పోనీ ఆ బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఇంకో అమ్మాయిని వాళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండా? అది కూడా కాదు. ఫస్ట్ చంపిన హీరో కూతుర్ని చంపిన ఆ అమ్మాయి అది కూడా కాదు. జస్ట్ ర్యాగింగ్ చేస్తాడు. ఆ ర్యాగింగ్ చేసిన అమ్మాయిని చంపేయడానికి నీకు మోటివ్ ఏముంది? నా వరకు అయితే అక్కడ ఏదైతే బలమైన మోటివ్ ఉండాలో ఆ మోటివ్‌లోనే బలం లేదు. ఇప్పుడు డైరెక్టర్లు ఎలా అయిపోయారంటే అండి, ఒక సైకో థ్రిల్లర్ మూవీ చేస్తున్నామంటే అందులో సైకో కిల్లర్‌కి ఒక బలమైన ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండాలి. అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్‌లో చాలా దారుణమైనటువంటి అవమానాలు జరగాలి. ఆ అవమానాలతో అతను ఒక పెద్ద విలన్‌లా మారిపోయి తనకు ఎవరైతే అవమానం చేశారో వాళ్ళందరినీ చంపాలి. లేదా అలాంటి వ్యక్తుల్ని చంపాలి అన్నది ఒక మనకు ఫార్ములా కింద తయారైపోయింది. మొన్న 'లెవెన్' అని చెప్పేసి నవీన్ చంద్ర గారితో ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఒక మంచి మోటివ్ ఉంటుంది విలన్‌కి. హీరోనే మోటివ్ అనుకోండి ఆ సినిమాలో. ఏంటి, చాలామంది తన ట్విన్ బ్రదర్ చచ్చిపోవడానికి ఆ క్లాస్‌లో ఉన్న మిగతా ట్విన్సే కారణం కాబట్టి ఆపోజిట్ ట్విన్స్‌ని చంపుతూ ఉంటాడు. కనీసం అక్కడ బలమైన మోటివేనే ఉంది. ఇక్కడ అది కూడా లేదే. అయినా నేను అడుగుతానండి, ఇప్పుడు నల్లగా ఉన్నామనో, లావుగా ఉన్నామనో, పొట్టిగా ఉన్నామనో సమాజం అంత అవమానిస్తుందండి. ఎక్కడో పనికిమాలిన ఎదవలో లేకపోతే పనికిమాలిన ఆడోళ్ళో ఒక్కళ్ళో ఇద్దరో ఉంటారు. నేను పొట్టిగా ఉంటాను. పొట్టిగా ఉన్నామని నన్ను ఎవరు ఏడిపించలేదే, నా బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప. లేకపోతే నల్లగా ఉన్నామని ఎవరు బయటకొచ్చి మరీ అంత క్రూరంగా ఉండరండి సమాజం కూడా. మరీ సమాజాన్ని ఇంత క్రూయల్‌గా చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇదేదో మనం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తీస్తున్నాం కాబట్టి సమాజాన్ని లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని ఏదో క్రూరంగా చూపించేస్తే మనం జస్టిఫై అయిపోదాం అనుకుంటున్నారు డైరెక్టర్లు. ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి చెప్పనా మీకు? లాస్ట్‌లో డైరెక్టరు ఇంత కిరాతకంగా చంపేసిన ఆ సైకో అమ్మాయి ఎవరైతే ఉందో విలను, ఆమెను జస్టిఫై చేస్తాడు. సమాజంలో రేసిజం అనేది ఇలాగా ఎవరైతే బాడీ షేమింగ్ అనేది ఆగనంత వరకు కూడా ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయన్న ఒక జస్టిఫికేషన్ ఇస్తున్నాడు. అది ఎక్కడ జస్టిఫికేషన్ అండి? అంటే నువ్వు లావుగా ఉన్నావని ఎవరైనా అంటే చంపేస్తారా? ఆమె ఒక సైకో కిల్లరు. ఆమె ఒక మతిస్థిమితం లేని ఒక సైకో బ్యాడ్ పర్సను. విలన్స్‌ని జస్టిఫై చెయ్యొద్దు. అవసరం లేదు. ఒకవేళ జస్టిఫై చెయ్యాలన్నా సరే ఎలా ఉండాలి? మీకు 'రోబో 2.0' సినిమాలో 'పక్షిరాజు'లా ఉండాలి. 'పక్షిరాజు'ని చూస్తే మనకి 'రజనీకాంత్' మీద కోపం వస్తది. 'పక్షిరాజు' మీద కోపం రాదు. అలా ఉండాలి జస్టిఫై చేయాలన్న విలన్ని. నా దృష్టిలో డైరెక్టర్‌కి ఇది ఒక పెద్ద ఫెయిల్డ్ ఆపర్చునిటీ అండి. హి ఈజ్ కంప్లీట్‌లీ ఫెయిల్డ్. నేను ఇందాక చెప్పాను కదా! ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుందని చెప్పేసి 'అజయ్ దేశ్‌న్' అనే ఒక క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. అందులో తాబేళ్ళేవో శక్తులు ప్రవహింపజేస్తాయి. అతనికి నీటిలో కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. అతను పాస్ట్‌లోకెళ్తాడు. అతను తన శరీరాన్ని వదిలి ట్రావెల్ చేసి ఏం జరిగిందో కూడా గమనించగలుగుతాడు అని ఇంత గొప్ప, అంటే గొప్ప కాన్సెప్ట్ కాకపోయి ఉండొచ్చు కానీ బాగా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది కదా! ఈ కాన్సెప్ట్‌ని ఎందుకు పనికి రాకుండా అవతల పడేసాడు డైరెక్టరు. నువ్వెందుకు తీసుకున్నావు? నీకు కేవలం ఇన్వెస్టిగేషన్‌లో ఉపయోగపడడానికి ఏదో కాన్సెప్ట్ తేవాలి కాబట్టి ఎక్కడి నుంచో ఏదో ఒక సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ తీసుకొచ్చావు. దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసే నీకంత శక్తి లేనప్పుడు ఎందుకు తీసుకున్నావు దాన్ని? ఇంత సూపర్ న్యాచురల్ శక్తులున్నటువంటి వ్యక్తి కూడా లాస్ట్‌కి డమ్మీ క్యారెక్టర్‌లా మిగులుతాడు. ఏమి అతని వల్ల అయ్యేది ఏమి కూడా ఉండదు. ఏదో అలాగా నీట్‌లో ఉంటాడు. కొన్ని ఏవో చూపిస్తాడు అంతే. దట్స్ ఇట్. ఇంకా లాజిక్స్ విషయానికొస్తే మాత్రం నాకు మెంటల్ పిచ్చెక్కిపోద్దనమాట. కోపం వచ్చేస్తది. ఏమి లాజిక్స్ అండి? విలను నడి రాత్రి పూట ఒక అమ్మాయిని అత్యంత కిరాతకంగా చంపేసి కారేసుకుని దర్జాగా కారు మీద సిటీలో తిరిగేస్తుంటది. ఫ్లైఓవర్లు ఎక్కేస్తది, రోడ్ల మీద తిరిగేస్తుంటది. అయినా సరే హీరోకి ఏం తెలీదు. పోనీ హీరోల దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమీ లేదా అంటే ఫస్ట్ 2, 3 సీన్‌లోనే కారు దొరుకుద్ది, కారు నంబర్ దొరుకుద్ది, అన్నీ దొరుకుతాయి. మరి ఏం చేస్తున్నారు? సీసీ కెమెరాలో వెతకకుండా ఏం చేస్తున్నారు మీరు? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉండదండి డైరెక్టర్‌కి. మళ్ళీ సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చి అతను తన బాడీని వదిలేసి నీటిలో ఉండి అతను ఆ కారులో ప్రయాణించి పలానా బేకరీ పక్కకెళ్ళింది, పలానా ఫ్లైఓవర్ ఎక్కింది, పలానా బ్రిడ్జ్ ఎక్కింది, పలానా మెయిన్ రోడ్డు నుంచి వెళ్ళింది, పలానా క్రాస్ తీసుకుంది. అంటే పోలీసుల దగ్గర ఆ మాత్రం టెక్నాలజీ కూడా ఉండదండి. సీసీ కెమెరా టెక్నాలజీ.
పోనీ నువ్వేమైనా ఈ కథ 1990లోనో అప్పుడు జరుగుతుందని చెప్పావా? ఇప్పుడే జరుగుతున్నట్టు చూపించావు. అంతా మోడర్న్ టెక్నాలజీ చూపించావు. థార్ కార్ చూపిస్తున్నావు, ఐఫోన్లు చూపిస్తున్నావు. ఇంతటి టెక్నాలజీ యుగంలో అసలు ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉపయోగించడండి డైరెక్టరు. నేను ఒప్పుకుంటాను, విలన్ని తెలివైన వ్యక్తిలా చూపించు, విలన్కి చాలా జాగ్రత్త పరుడు అన్నట్టు చూపించు, ఆబ్వియస్గా నేను ఒప్పుకుంటాను. అంతేగాని పోలీసులకి ఏమి తింగర్నా కొడుకులో చూపించాల్సిన అవసరం లేదు కదా. వాడు రాత్రిలో సిటీలో తిరిగేస్తున్నా సరే దొరకట్లేదండి వాడు ఏమి తప్పించుకుని కూడా తిరగట్లేదు. మెయిన్ రోడ్లు మించి దొరికేసిన కారు మీద దర్జాగా వెళ్ళిపోతున్నాడు వాడు. ఎప్పుడైనా సరే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లో హీరో కానీ లేకపోతే మెయిన్ క్యారెక్టర్ కానీ ఎవిడెన్స్ని సాల్వ్ చేసుకుంటూ చెయ్యాలి. వాటిని ఒక వన్ బై వన్ పట్టుకుంటూ లాక్కుంటూ వెళ్ళాలి. అంతేగాని ఎవిడెన్సే సడన్గా నీ దగ్గరకు వచ్చి కనిపించేసింది అని అంటే దాంట్లో ఏం మజా ఉంటుంది? ఇందులో కూడా అంతే. ఎక్కడో కారు ఏదో ఒక ఓల్డ్ అంబాసిడర్ కారు మీద ఎవడో ఏదో లాకెట్ గీస్తే ఈ హీరోకి అది కనిపించేస్తుంది. కనిపించేసి వెళ్ళి ఈ లాకెట్ నేను పలానా ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పేసి వెంటనే ఫింగర్ ప్రింట్లు రప్పించేస్తాడు. ఒకవేళ ఆ టైంకి ఆ కారు అక్కడ లేకపోతే ఏం చేస్తావు నువ్వు? ఇన్వెస్టిగేషన్ ఎంత పకడ్బందీగా ఉండాలంటే నీకు బై లక్ నీకు ఎప్పుడూ కూడా దొరకకూడదు క్లూస్ అనేవి. నువ్వు వాటిని చెయ్యాలి. కానీ బై లక్ నీకు దొరికింది ఒక క్లూ అనేది. లక్ మీద ఎలాగ నువ్వు ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ని ఫార్ములా రాస్తావు? మళ్ళీ ఇంకో లాజిక్ ఏంటంటే సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినటువంటి అజయ్ దేశల్ని ఒక ఫోన్ మిస్ అయిపోతుంది. ఆ ఫోన్ మిస్ అయిపోవడం వల్ల తన చెల్లెలకి ఫోన్ చేయలేకపోతాడు, తన చెల్లెలు మిస్ అవుతుంది. ఇది ఎంత ఏంటంటే చీప్ ట్రిక్ అనమాట. మనం ఏంటంటే తన చెల్లెలు చచ్చిపోతుంది అనుకోవాలి, కానీ ఆమె చచ్చిపోకుండా ఎవరో చచ్చిపోతుంది. అందుకని డైరెక్టర్ ఏం చేశాడంటే అక్కడ కొంచెం టెన్షన్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి ఒక చీప్ ట్రిక్ ఆడాడు. మళ్ళీ ఫోన్ దొరికేసిన తర్వాత అయినా సరే ఫోన్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు పట్టుకెళ్ళిపోయారు, ఎందుకు పట్టుకెళ్ళారు, దాని మీద ఒక క్వశ్చన్ ఉండాలి కదా. అసలు క్వశ్చనే ఉండదు. జస్ట్ అప్పటికి నేను ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి, దట్స్ ఇట్, అంతే. చీప్ ట్రిక్. టెన్షన్ క్రియేట్ చేయాలి, చీప్ ట్రిక్, అదే ఒక సొల్యూషన్, అంతే. ఏ సినిమా అయినా సరే ఎస్పెషల్లీ ఇలాంటి థ్రిల్లర్ మూవీస్లో క్యారెక్టర్లకి జస్టిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా ఎండ్ అవ్వాలి. అద్భుతంగా ఎండ్ అవ్వకపోయినా సర్లే బాగానే చేశాడు అన్న భావన కలగాలి. అసలు క్యారెక్టరైజేషన్స్ని సరిగ్గా రాయలేనప్పుడు ఇంకా ఎండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పాత్రకి ఎండింగ్ ఉండదు, మధ్యంతరంగా ఎండ్ అయిపోతాయి. వాళ్ళు ఏం సాధించారు? అజయ్ దేశన్ అనే వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు, అయ్యాడా? తన చెల్లి ఏమైంది? బ్రిగిడా ఏమైంది? లాస్ట్కి హీరో ఏం చేశాడు? ఏమీ ఉండదు, ఇంకంతే. జస్ట్ కన్క్లూడ్ అయిపోద్ది అంతే. అలాగా అసలు ప్రాబ్లం, ఈ సినిమాకి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే నేను ఇందాక చెప్పినట్టు డైరెక్టర్ కమ్ రైటర్లో ఉంది. వీళ్ళిద్దరూ ఒకరే రాసినా ఎంతమంది రాసినా సరే వీళ్ళిద్దరే మెయిన్ ఈ సినిమాకి నష్టం చేసిన వాళ్ళు. స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోలేదు, స్క్రీన్ ప్లే అనేది సరిగ్గా లేదు. తర్వాత మెయిన్ స్క్రీన్ ప్లే అంతో కొంత బాగానే ఉన్నప్పటికీ కూడా మెయిన్ అన్ని డ్రాబ్యాక్లు కూడా ఉన్నవి కథలో ఉన్నాయి. లాజిక్ సరిగ్గా రాసుకోలేదు, క్యారెక్టర్లు సరిగ్గా రాసుకోలేదు, ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా రాసుకోలేదు. ఎంచుకున్న ఒక మంచి పాయింట్ని, సూపర్ న్యాచురల్ శక్తి అనే పాయింట్ని మధ్యలోనే వదిలేశారు. విలన్కి సరైన మోటివ్ పెట్టడంలో ఖచ్చితంగా 100% విఫలమయ్యారు. మర్చిపోయాను, మెయిన్ విలన్ చెప్పాను కదా, ఆమె చంపింది అంటే ఆమెకు ఒక మోటివ్ ఉంది. మోటివ్ బలంగా లేకపోయినా నన్ను నల్లగా అన్నారని చెప్పి వాళ్ళని చంపింది అంటే దానికి ఒక మోటివ్ ఏదో మనం ఉందో లేదో అనుకుందాం. కానీ ఆమెతో పాటు మిగతా 3 మగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు చంపుతున్నారా? వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళ మోటివ్ ఏంటి? నో ఎక్స్ప్లెనేషన్. నువ్వు అనేసుకోవాలి అంతే. వాళ్ళు ఎందుకున్నారో నువ్వే ఊహించుకోవాలి. సారీ, హార్ష్గా మాట్లాడుతున్నానని ఏం బాధపడద్దు ఎవరో కూడా. ఎందుకంటే ఒక మంచి సినిమా, మంచి కాన్సెప్టు, మంచి ఎగ్జైటింగ్ కోర్ పాయింట్ని ఎన్నుకుని వాటిని సరిగ్గా రాయకుండా, సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయకుండా మధ్యలోనే వదిలేసి అటు ఇటు కాకుండా ముగించేస్తే బాధ వచ్చేస్తుంది. ఎందుకు ఎంత మంచి సినిమా అయ్యేదాన్ని ఇలా మధ్యలోనే ఎక్స్ప్లోర్ చేయకుండా వదిలేశారనే బాధ. దట్స్ ఇట్. పెద్దగా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా, బ్రెయిన్తో ఎక్కువ పెద్దగా సినిమా చూడకుండా, మోటివ్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, లాజిక్స్ కానీ పెద్దగా పట్టించుకోకుండా ఒకసారి సినిమా చూడొచ్చు. వన్ టైం వాచబుల్, బాగానే అనిపిస్తుంది. మీకు పెద్దగా ప్రాబ్లమాటిక్గా ఏమీ ఉండదు సినిమా. దట్స్ ఇట్. జై హింద్.